హైదరాబాద్లో కల్తీ ఫుడ్, నాణ్యత లేని ఫుడ్ వల్ల ప్రజల ప్రాణాల మీదకొస్తుంది. ఇష్టారీతిన హోటల్స్, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో కల్తీ కలకలం సృష్టిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నా నిర్వాహకుల తీరు మాత్రం మారటం లేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పలువురు ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు హోటళ్లు, స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు స్వీట్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇవాల్టి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా పలు స్వీట్ షాప్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణ ఆదేశాలతో 29 స్వీట్ షాప్స్ లో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాపుల్లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్పైరీ డేట్ లేనట్లు అధికారులు గుర్తించారు. అలాగే కిచెన్ లో పనిచేసేవారు హెడ్ క్యాప్స్, గ్లౌస్, ఆప్రాన్ వేసుకోకుండా పనిచేస్తున్నారని తెలిపారు. కిచెన్ లో అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. FSSAI సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయినా రెన్యువల్ చేసుకోకుండా స్వీట్ షాప్స్ నిర్వహిస్తున్నారు. కల్తీ స్వీట్స్, నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్స్ నడుపుతున్న యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని స్వీట్ షాపులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 స్వీట్ షాపులపై అధికారులు సోదాలు నిర్వహించారు. కాలం చెల్లిన ఇంగ్రీడియంట్స్ ని అధికారులు గుర్తించారు. వారి మీద చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తాజా సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, ఇప్పటి వరకు ఎన్ని షాపులను గుర్తించడం జరిగింది? అసలు ఏం చెప్తున్నారు అధికారులు సోదాలకు సంబంధించి? ఆ షాపుల సంఖ్య అయితే పెరిగింది. దాదాపు 50 వరకు ఇప్పటి వరకు గుర్తించినట్టుగా తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం 50 వరకు షాపులపైన, స్వీట్ షాపులపైన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అక్కడ ఉండేటువంటి లోపాలను గుర్తించారు. వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు. అవసరమైతే వాళ్ళ ఫుడ్ లైసెన్స్కి సంబంధించినటువంటి అంశం పైన ఆలోచిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. కొన్ని స్వీట్ షాపులకు సంబంధించి బ్లండర్ మిస్టేక్స్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ప్రధానంగా ఏ దానిపైన ఫుడ్కు సంబంధించి ఆ విధమైనటువంటి ఫుడ్ అమ్ముతున్నప్పుడు కొన్నింటిపైన లేబుల్ వేయాలి. అంటే అది ఎంతకాలం వరకు ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనేటువంటి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటి వివరాలు లేవు. ఈ అంశాలు కూడా చాలా మంది సిటిజన్స్కు తెలియదు. స్వీట్ షాపులలో అది ఎంతవరకు నిల్వ ఉంచవచ్చు, 5 రోజుల, 10 రోజుల, 15 రోజుల వరకు, ఎప్పటి వరకు దాన్ని వాడొచ్చు అనేటువంటి అంశాలపైన అయితే కొన్ని లేవు. అదేవిధంగా కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడికక్కడ తయారు చేస్తుంటారు, కవర్లలో వాటిని కవర్లో పెడతారు. కానీ దానిపైన కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉండాలి, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనేది ఉండాలి. ఈ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేశారు అధికారులు. ఆ అంశాలపైన అధికారులు, అక్కడ ఉండేటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అన్ని స్వీట్ షాప్స్ కి సంబంధించినటువంటి యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక అందులో పనిచేసేటువంటి ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధమైనటువంటి ఆపరాన్స్ వేసుకోకపోవడం కానీ, తలకు ఎయిర్ క్యాప్ పెట్టుకోకపోవడం కానీ, అదేవిధంగా మాస్కులు ధరించకపోవడం, గ్లౌజ్లు వేసుకోకపోవడం, దాంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి, హెల్త్ రికార్డ్స్, అంటే ఏదైనా చర్మ వ్యాధులు కానీ ఇతర ఏమైనా అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ రికార్డ్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా స్వీట్స్ కాబట్టి ఈగలు వచ్చి వాలేటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా బెల్లము లేదంటే చక్కెరతో తయారు చేస్తారు. ఈగలు వచ్చి వాలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఈగలు వాలకుండా అవసరమైనటువంటి చర్యలను కూడా కొన్ని ప్రాంతాల్లో తీసుకోలేదనేది ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు వాటిని కూడా గుర్తించారు. ఆ అంశాలకు, ఆ లోపాలకు కూడా అనేక షాపులలో గుర్తించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా మరింత సమాచారం మరికొద్దిసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటికి సంబంధించి ఏ ప్రాంతాల్లో వాటిని కొనుగోలు చేశారు, వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులకు సంబంధించి, అంటే స్వీట్స్కి సంబంధించి ముడి సరుకులు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, ఆ ముడి సరుకులకు సంబంధించినటువంటి డేటా అంశంలో కూడా వాళ్ళు అవి నాణ్యమైనవి కొన్నారా, కలర్కు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఫుడ్ కలర్కు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అంటే నిబంధనల ప్రకారం కలిపారా, అంతకంటే ఎక్కువ ఉందా అనేటువంటి అంశంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అందులో కొన్నింటిని లిఫ్ట్ చేసి అంటే శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపేటువంటి అవకాశం ఉంది. అది ఒక 10-15 రోజుల్లో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా పెస్ట్ కంట్రోల్ కానీ, అదేవిధంగా కొన్ని ఈగలు, అదే ఫ్లోర్ కరెక్ట్గా లేకపోవడం, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి కాక్రోచెస్ కొన్ని తిరుగులాడడం, ఇలాంటి అంశాలను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ ఉండేటువంటి స్టోర్లో కానీ లేదంటే కిచెన్లో కానీ చాలా లోపాలు ఉన్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. వీటన్నింటిపైన నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా
ఎక్కువగా స్వీట్ హౌస్లు అనేక ప్రాంతాల్లో సిటీలో ఉండేటువంటి దాంట్లో కొంత మనం బయట చూస్తే క్లియర్గానే కనబడతాయి, కానీ లోపల తయారు చేసేటువంటి ప్రాంతంలో వాళ్ళు వాడుతున్నటువంటి ముడి సరుకుల విషయంలో కొంత క్లారిటీ ఉండదు. ఆ ముడి సరుకుల విషయంలో కూడా అధికారులు ఫోకస్ చేశారు. మొన్నటి వరకు హోటళ్లు రెస్టారెంట్ల పైన ఫోకస్ చేసినటువంటి హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు ప్రత్యేకంగా స్వీట్ హౌస్ల పైన చేశారు. ఆ స్వీట్ హౌస్లకు సంబంధించి ఎక్కువగా ఈ రోజు మాత్రం దాదాపు ఇప్పటి వరకు చివరిగా తెలిసినటువంటి అంశం వరకు దాదాపు 50 షాపుల వరకు ఇప్పటి వరకు రైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ దాడులు కొనసాగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. వీటిని ఇంకా మరొక 2-3 రోజులు కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంది. కర్ణన్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ అంశంలో కొంత సీరియస్ గా ఉన్నారు. థ్యాంక్ యూ రాముడు.